నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం త్వరగా ఒక టిఫిన్ ఐటెం చూద్దాం. ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఆనియన్ ముక్కలు వేసి ఇలా కలుపుతూ కొద్దిగా పల్లీలు అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటేనే దాంట్లో మనం కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఎంత ఫ్రై అయ్యాక కొన్ని చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలపాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపి కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం దొడ్డు అటుకులు వీటిని కడిగేయాలి. ముందుగా ఫ్రెష్గా కడిగేసుకొని అందులో నీట్గా చేసుకోవాలండి. కడిగి వాటర్ అన్నీ కూడా వంపేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధమైన పోపులో ఈ అటుకులన్నిటిని వేసి కలిపి దించుకుంటే మనకు అటుకుల పోహ రెడీ. ఎంతో ఈజీగా టేస్టీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.